ఇండిగో డౌన్ డౌన్, ఇండిగో డౌన్ డౌన్. ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండానే మైకెట్టుకొచ్చేసావా? అంటే ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చా. అయితే విను, మేము బుక్ చేసుకున్న ఫ్లైట్లన్నీ ఒక్కసారిగా క్యాన్సిల్ చేసి పడేశారు. ఇప్పుడు మేము మా దేశాలకు ఎలా వెళ్ళాలి? వేరే ఫ్లైట్లు బుక్ చేసుకొని. ఇదేమన్నా ఎర్ర బస్సు అనుకున్నావా? ఒక బస్సు క్యాన్సిల్ అయితే ఇంకొక బస్సు బుక్ చేసుకుని వెళ్ళడానికి నెల ముందే టికెట్లు బుక్ చేసుకోవాలి. ఏం తెలుసు నీకు? నా గుడ్డు తెలుసు. ఓకే ఓకే, మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది. కానీ ఇలా కూర్చొని అరవడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు మీ డిమాండ్లు ఏంటి? మా డిమాండ్ ఒకటే, ఎప్పటికెప్పుడు గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ ఫ్లైట్స్ని అరేంజ్ చేసి మమ్మల్ని మా గమ్యస్థానాలకు చేర్చాలి. ఇప్పటికిప్పుడు అరేంజ్ చేయడానికి అవేమన్నా టాక్సీలా? టైం పడుతుంది కదా. ఇప్పటికిప్పుడు అరేంజ్ చేయలేనప్పుడు ఇప్పటికిప్పుడు క్యాన్సిల్ ఎలా చేశారు? డైలాగులు వేయొద్దు ఇక్కడ, అసలే మండిపోయి ఉన్నాం. చివరిగా మీకు ఒక మాట, మీరు అరవాల్సింది ఇండిగో డౌన్ డౌన్, ఇండిగో డౌన్ డౌన్ అని కాదు. ఎందుకంటే అవి ఆల్రెడీ డౌన్ అయిపోయి ఉన్నాయి. మీరు అరవాల్సింది ఇండిగో ఫ్లై ఫ్లై, ఇండిగో ఫ్లై ఫ్లై అని. ఇప్పుడు అరుచుకోండి. చూసారుగా, ఒకసారిగా ఫ్లైట్లు క్యాన్సిల్ అవడంతో ప్రయాణికులు ఎంత బాగా ఇబ్బంది పడుతున్నారో. ఇంకో మంచి సమస్యతో మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ రాంబాబుతో రిపోర్టర్ గంగా. ఇక్కడ పని అయిపోయింది.